ఇప్పుడు మీలో ఎవరైనా ఈ చార్ధమ్ యాత్ర చేశారనుకోండి, మీకు హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అంటే మీరు సోన్ ప్రయాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళారంటే అక్కడి నుంచి మీకు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి వరకు కూడా వీళ్ళు హెలికాప్టర్ సర్వీసెస్ అనేవి వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ఈ హెలికాప్టర్స్ని గమనించారనుకోండి, పూర్తిగా ఇవంతా కూడా ఫారిన్ మేడ్ అండి. అంటే భారతదేశంలో హెలికాప్టర్స్ తయారీ అనేది మీకు కనిపించదు. అంటే ఒకవేళ ఏమైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనండి, లేదా మీకు ఎయిర్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. మీకు మెడికల్ సర్వీసెస్లో ఎమర్జెన్సీ అంటే కొన్ని కొండ ప్రాంతాలు అక్కడ దాకా మీరు వెళ్ళలేరు. సో ఇమీడియట్గా డాక్టర్ అక్కడికి వెళ్ళాలి. ఈ టైంలో మీరు ఒక హెలికాప్టర్ని వాడవచ్చు. ఇలాగా భారతదేశం లాంటి అంటే హిమాలయాలు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కొండలు, అడవులు, ఎడార్లు, సముద్రాలు, సో ఇలాంటివి ఉండే దేశంలో హెలికాప్టర్ సర్వీసెస్ అనేవి చాలా చాలా ముఖ్యము. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో హెలికాప్టర్ తయారీ అనేది చెయ్యరండి. చాలామంది ఆశ్చర్యపోతారు, ఇది నిజం. అంటే మనం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయలేదు. మరి మీరు అడగచ్చు, ప్రేమ్ గారు, మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని ఒక సంస్థ ఉంది కదా, వీళ్ళు హెలికాప్టర్లు తయారు చేస్తారు కదా అంటే, వీళ్ళు తయారు చేసే హెలికాప్టర్స్ అంతా కూడా మిలిటరీ రంగానికి సంబంధించిందండి. అంటే మన డిఫెన్స్ ఫోర్సెస్కి కావలసిన హెలికాప్టర్స్ వీళ్ళు తయారు చేస్తారు. అదే ఒక సివిలియన్ హెలికాప్టర్ సర్వీసెస్ కావాలన్నారనుకోండి, మీరు 100% మీకు విదేశాల్లో కొనుక్కొని ఇండియాకు తీసుకువచ్చి ఇక్కడ మన పేర్లు పెట్టుకొని మనము ఈ సర్వీసెస్ని ఆపరేట్ చేయాలి. ఇది చార్ధమ్ యాత్ర అనండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనండి, అలాగే మౌంటైనరింగ్కి సంబంధించిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు చాలా పెద్ద పెద్ద గ్లేషియర్స్ దాకా వెళ్ళిపోతారు. అంటే మీకు చెప్పాలంటే కేదార్ కాంతా దాటి అటువైపు వెళ్ళిపోతారు. సడన్గా వీళ్ళు ఒక అవల్చిలో ఇరుక్కుపోతారు. వీళ్ళని కాపాడడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఆ టైంలో మీకు మిలిటరీ హెలికాప్టర్స్ అక్కడికి వస్తాయి, వీళ్ళని సేవ్ చేస్తాయి. కానీ ఒక జస్ట్ ఇమాజిన్, ఒక సివిలియన్ హెలికాప్టర్ అక్కడ దాకా వెళ్ళగలిగింది అనుకోండి, ఇది ఎంత పెద్ద విషయం. సో ఇలాంటి ఒక ప్రయత్నము మొన్న జరిగింది. ఏమీ లేదండి, జనవరి 26 రిపబ్లిక్ డే. సో దీని యొక్క చీఫ్ గెస్ట్ ఎవరు? ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్. సో అంటే అమెరికా యొక్క అధ్యక్షుడు జో బైడెన్ రావాలి. కొన్ని కారణాలను చూపించి జో బైడెన్ భారత్కి రాలేదు. ఇందులో చాలా ముఖ్యమైన కారణము భారత్లో జరగబోతున్న ఎలక్షన్స్. అంటే మోదీ గారు ఏకంగా అమెరికా అధ్యక్షుడినే తీసుకొచ్చారు. సో ఇలా అంతా వాళ్ళు ఆలోచిస్తారు, ఇలాగ చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది. ఇదంతా కూడా అమెరికా వాడు ఆలోచించి జో బైడెన్ రాలేదు. కానీ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మనకి చాలా చాలా ఆప్తుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే మనకు భారతదేశంలో ద సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్స్ ఎవరు అంటే ఫ్రాన్స్, రష్యా తర్వాత వీళ్ళే ఉంటారు. కాబట్టి మీకేమైంది, ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని మనం ఇన్వైట్ చేసాం. ఇమీడియట్గా భారత్ వచ్చాడు. సో ఈ రిపబ్లిక్ డే పెరేడ్ అయిన తరువాత మోదీ గారితో చాలా పెద్ద డిస్కషన్, ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన మీకు ఈ డిస్కషన్స్ జరిగేవి. ఇందులో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసే మిలిటరీ హెలికాప్టర్స్ కాకుండా ఎయిర్ బస్సుతో కలిసి భారత్లో ఒక దిగ్గజ సంస్థ టాటా గ్రూప్. సో ఇప్పుడు ఎయిర్ బస్, టాటా గ్రూప్ వీళ్ళు కలిసికట్టుగా మీకు సివిలియన్ హెలికాప్టర్స్ తయారు చేస్తారు. అంటే రేపు మేడ్ ఇన్ ఇండియా అనబడే ఒక హెలికాప్టర్లో మీరు చార్ధమ్ యాత్ర చెయ్యవచ్చు, కేదార్నాథ్, బద్రీనాథ్కు వెళ్ళొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి, పరిస్థితిని మనం తీసుకురావాలి అనుకోండి. ఏం చేయాలి? ఒక విదేశీయ సంస్థతో మనం కొలాబరేట్ అవ్వాలి. సో ఎయిర్ బస్ అంటే ఏంటి? యూరోకాప్టర్ గ్రూప్ అని అంటారు. ఇప్పుడు దీన్నే ఎయిర్ బస్ హెలికాప్టర్స్ అంటే ఎక్స్పాన్షన్లో. ఇప్పుడు ఎయిర్ బస్ హెలికాప్టర్స్ అన్నారనుకోండి, ఒక కెనడా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, స్పెయిన్, మీకు రొమేనియా ఇలాంటి దేశాలలో వీళ్ళ బ్రాంచులు ఉన్నాయి. అదే మీరు ఆసియా ఖండము అన్నారనుకోండి, ఎక్కడా కూడా వీళ్ళ బ్రాంచెస్ లేవు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? భారత్, చైనా, ఎలాగో చైనాలోకి మనం వెళ్ళలేము, ఒక కమ్యూనిస్ట్ దేశము, సో లెటస్ హ్యావ్ ఇట్ ఇన్ ఇండియా అని చెప్పి వీళ్ళు టాటా గ్రూప్తో కలిసి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకండి టాటా గ్రూప్?
మీకు ఒక డిఫెన్స్ అన్నా ఏవియేషన్ రంగం అన్నా టాటా ఎయిర్ స్పేస్కి ఇంతలాంటి ఒక పెద్దపీట ఎందుకు వేస్తామంటే మీకు తెలుసో తెలియదో మీకు టాటా వాళ్ళు ఎయిర్ బస్ వాళ్ళు గుజరాత్లో C295 అనబడే ట్రాన్స్పోర్ట్ విమానాలను ఆల్రెడీ తయారు చేస్తున్నారండి. ఇది కూడా మేడ్ ఇన్ ఇండియానే, మేక్ ఇన్ ఇండియా అని. అంటే టాటా వాళ్ళు ఆల్రెడీ ఎయిర్ బస్తో కలిసి ఇలాగ విమానాలు తయారు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడ? గుజరాత్లో. అలాంటిది H125 అనబడే హెలికాప్టర్, సివిలియన్ హెలికాప్టర్ ఎయిర్ బస్ టాటా వాళ్ళు కలిసి భారత్లోనే తయారు చేస్తే, అంటే దీన్నే వీళ్ళు ఫైనల్ అసెంబుల్ లైన్ అంటారు. అంటే ఫైనల్ అసెంబుల్ లైన్ అంటే ఏంటి? మీకు ఎయిర్ బస్సు తయారు చేసే ఒక ఇంజిన్ అనండి, ఏవియానిక్స్ అనండి, ఫ్లైట్ కంట్రోల్ అనండి, ఫ్యూయల్ సిస్టమ్స్, డైనమిక్ కాంపోనెంట్స్, వీటినంతా చూసారనుకోండి, ఇవన్నీ కూడా ఎయిర్ బస్ తమ సంస్థల్లో తయారు చేసి, అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక కంపెనీని ఎంగేజ్ చేసి ఉంటారు కాబట్టి ఆ సంస్థల్లో తయారు చేసి, అదేవిధంగా టాటా గ్రూప్ కూడా తనకు సంబంధించిన కంపెనీస్లో ఈ కాంపోనెంట్స్, ఈ స్పేర్ పార్ట్స్ను తీసుకువచ్చి ఫైనల్ అసెంబుల్ లైన్ అనేది ఇక్కడ భారతదేశంలోనే చేస్తారు. దాంతో ఏమవుతుంది? ఈ హెలికాప్టర్ రెడీ అయిన వెంటనే ఫస్ట్ మీకు కనిపించేది ఎయిర్ బస్ అని ఉంటుంది, టాటా గ్రూప్ అని ఉంటుంది, అట్ ది సేమ్ టైం మేడ్ ఇన్ ఇండియా. సో ఈ ట్యాగ్ ఉంది చూసారా, మనం గర్వంగా చెప్పుకోవచ్చు, భారత్లోనే ఒక సివిలియన్ హెలికాప్టర్ని మనము తయారు చేస్తున్నాము, టాటా గ్రూప్ వాళ్ళు ఎయిర్ బస్ వాళ్ళతో కలిసి తయారు చేస్తున్నారు అంటే ఇది ఎంత గొప్ప ఫీలింగ్గా ఉంటుందో చూడండి. అంటే ఇన్నేళ్ల పాటు మనము విస్మరించిన ఒక రంగము, మనకు సత్తా ఉంది, మనకు మ్యాన్ పవర్ ఉంది, ల్యాండ్ ఉంది, మీకు పని చేయడానికి అద్భుతమైన ఇంజనీర్స్ ఉన్నారు, కానీ ప్రయత్నము మాత్రం మనం ఎప్పుడూ చేయలేదు. సో ఇవాళ మనం ప్రయత్నం మొదలు పెట్టాము కాబట్టి ఇమీడియట్గా మీకు జనవరి 26 తరువాత ఒప్పందాలు అయిపోయాయి. ఎయిర్ బస్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు కలిసి ఇలాగ సివిలియన్ హెలికాప్టర్స్ భారత్లోనే తయారు చేస్తారు. మనకు కావలసిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనండి, లేదా టూరిజం అనండి, లేదా మీకు ఇలాగా ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇవాళ ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు మనకు కూడా ఒక చిన్నపాటి హెలికాప్టర్ కొనుక్కుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ ఎంతో మంది దగ్గర ఉన్నాయి, కానీ హెలికాప్టర్ కూడా వీళ్ళు కొనుక్కోగలిగారు అనుకోండి, రేపు వీళ్ళు ఏం చేస్తారు? రెంటల్స్కి ఇచ్చుకోవచ్చు. దానికోసమే మీకు టాటా గ్రూప్ వాళ్ళు ఇలాంటి చిన్నపాటి హెలికాప్టర్స్ తయారు చేస్తాము, మీరు చార్ధమ్ యాత్ర చేసుకోండి, వైష్ణవదేవికి వెళ్ళండి, ఎమర్జెన్సీ మీటింగ్స్కి వెళ్ళండి, మెడికల్ ఎమర్జెన్సీస్ చాలా ఉంటాయండి, ఎయిర్ లిఫ్ట్ చేయాలి ఇమీడియట్గా. అలాంటి ఫెసిలిటీస్ అంతా కూడా భారత్లో ఇవాళ కరువైంది. అంటే మనకు లేదండి ఎప్పుడూ కూడా. ఎయిర్ లిఫ్టింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో దీనిని ఇవాళ టాటా వాళ్ళు ఎయిర్ బస్ వాళ్ళతో కలిసి పూర్తి చేస్తాము. ఇండియాలో కూడా ఒక అద్భుతమైన ఎయిర్ లిఫ్టింగ్ ఫెసిలిటీ ఉంటుంది, టూరిజంకి కావాల్సిన హెలికాప్టర్లు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారంటే, ఇలా ఫ్రాన్స్కి భారత్ మధ్య ఉండే ఈ స్నేహము అనేది ఒక అద్భుతంగా చెప్పుకుంటున్నారు. ఇందులో ఇలాగ ఇండియాలోనే హెలికాప్టర్లు తయారవ్వడము అనేది చాలా గొప్ప విషయంగా ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది? ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.